హిందూ పుణ్యక్షేత్రాలు, ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మాతృవ్య క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము. సృష్టికి మూలాధారమైన పరాశక్తి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టి, స్థితి, లయ కారకులుగా తనాంశలు సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతీదేవిలను వారికి అర్ధాంగులుగా సృష్టించినది. వీరితోనే అన్నిలోకముల సృష్టి, స్థితి మరియు లయ కొనసాగుతున్నది అనునది నిర్వివాదాంశము. పురాణ కాలము నుండి పరాశక్తి రూపమైన తల్లికి ఒక ప్రత్యేక స్థానము ఉన్నది. జన్మనిచ్చుటలో తల్లిదండ్రుల భాగస్వామ్యమున్నను ముందుగా తల్లినే పేర్కొంటారు. జన్మలయందు మానవ జన్మ పొందడం అదృష్టం. అట్టి జన్మిచ్చిన తల్లి రుణం తీర్చుకోలేనిది. ఆర్థిక, శారీరక శక్తులు లభ్యత ప్రకారం జనులు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి పిండ ప్రదానం చేసి మాతాపితరులకు సద్గతులు కలిగించడానికి కృషి చేస్తారు. పురాణాల్లో తెలుపబడిన ఆ పుణ్యక్షేత్రాలు ఉత్తరప్రదేశ్ నందు ప్రయాగ, అలహాబాద్, వారణాసి, కాశీ, బీహార్ నందు విష్ణుగయ, గయ, ఒరిస్సాలో నాభిగయ, పూరి, ఆంధ్రప్రదేశ్ పిఠాపురం నందు పాదగయలతో పాటు హిమాలయ పర్వతములందు బ్రహ్మకపాలం, బదరీనాథ్. ఈ క్షేత్రాలలో పిండప్రదానము చేయుటవలన వారికి సద్గతి ప్రాప్తిస్తుంది అని హిందువుల నమ్మకం. హిందువులు వారి వంశములోని వారి మరణానంతరము వార్యస్థికలు పైక్షేత్రములలో పవిత్ర నదులలో నిమజ్జనం చేస్తారు. మాతృమూర్తులకు మాత్రమే పిండప్రదానము చేయు పవిత్రస్థలము గుజరాత్ రాష్ట్రములో సిద్ధాపూర్ నందున్న మాతృగయ. అన్ని క్షేత్రముయాలోనూ మాతృ, పితృ వంశములలోని వారికి ఇరువురకు పిండప్రదానము చేసేదరు. గతములో సరస్వతీ, ప్రస్తుతం సబర్మతీ నదీ తీరమున సిద్ధాపూర్ ఉన్నది. అహమ్మదాబాద్ నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరములోనున్న ఈ క్షేత్రమునకు రైలు వసతి ఉన్నది. సుమారు 1200 సంలకు పూర్వము చాళుక్యరాజైన మూలరాజు చేయిచట రుద్రమహాలయ ఆలయము ప్రారంభించబడి సుమారు 200 సంవత్సరములు గడచి ఆలయ నిర్మాణము పూర్తి అయిన పిమ్మట జయసింహ సిద్ధరాజను రాజువలన పవిత్రము చేయబడి ఈ నగరము నిర్మించి ముఖ్యపట్టణముగా చేసుకుని రాజ్యపాలన చేసినాడు. ఆ నగరమునకు పేరు తన పేరుతో సిద్ధరాజనగరమని పేరుపెట్టగా కాలక్రమేణా అది సిద్ధపూర్ అని రూపాంతరం చెందినది. తరువాత ముఘల్ రాజైన అక్బరు పాలనలో నగరమునందలి హిందూ సంప్రదాయము క్షీణించి రుద్రమహాలయ ఆలయము శిథిలము కాబడినది. హిందువులచే పవిత్ర గ్రంథముగా పరిగణించబడుచున్న ఋగ్వేదములో ప్రస్తావించబడి మరియు భాగవతమునందు పరమ పవిత్రములుగా పేర్కొనబడిన పంచసరోవరములు మానస సరోవర్, బిందు సరోవర్, నారాయణ సరోవర్, పంపా సరోవర్ మరియు పుష్కర సరోవర్లందు ఒకటి అయిన బిందు సరోవర్ అను కృత్రిమముగా ఏర్పాటు కాబడిన సరోవరము ఉన్నది. మాతృశ్రాద్ధము మరియు ఉత్తరకర్మలు జరుపు ప్రదేశము ఆగుటవలన దేశము నలుమూలల నుండి వేల సంఖ్యలో ప్రజలు మరణించిన తల్లికి ఉత్తరక్రియలు జరిపించుటకు కార్తీక మాసము, అక్టోబరు, నవంబరు మాసములలో సిద్ధాపూర్ సందర్శించేదరు. కపిల మహర్షి తండ్రి కర్దము అను ఋషి ఇచట నివసించినాడు. కర్దమ మరియు భార్య దేవహుతులకు కపిలుడు కుమారుడు మరియు మారిచి, ఆత్రి, అంగీరస, పులస్త్య, పులహ, క్రతు, భృగు, వశిష్ఠ మరియు అథర్వణ అను 9 మంది ఋషులను వివాహము చేసుకున్న కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భు, గీత, క్రియ, ఖ్యాతి, అరుంధతి మరియు శాంతి అను 9 మంది కుమార్తెలు. కర్దమ బిందు సరోవరము నుండి సన్యాసిగా మారి వెడలిన పిమ్మట కపిలుడు ఆశ్రమ బాధ్యత స్వీకరించినాడు. ఒకరోజు దేవహుతి మహావిష్ణువు తన కుమారుడు కపిలునిగా అవతారము దాల్చుటలో ముఖ్యోద్దేశ్యము భక్తిమార్గము మరియు ఆధ్యాత్మిక సాక్షాత్కారము కలయికైన సంఖ్యాయోగము వ్యాప్తి చేయుటకు మాత్రమేనని గుర్తుకు తెచ్చుకుని కపిలుని ముక్తిమార్గము తెలియపరచకోరినది. కపిలుడు ఆమెకు సంఖ్యాయోగము గొప్పతనము ఇలా వివరించినాడు. మానవుని ఆత్మపురుష, అది పరమాత్మనగా భగవంతుని చేరుటకు సంఖ్యాయోగము ఉపకరిస్తుంది. పురుషుడు తన శక్తిని ప్రకృతి వద్ద వ్యక్తపరచి ప్రకృతి ప్రేరణతో జీవాత్మ లక్షణాలు పొందుతాడు. అప్పుడు నేను అన్న భావన స్థానే నాది అన్న భావము మనస్సులో కలుగుతుంది. ఆ సమయంలో పరమాత్మ వేరు జీవాత్మ వేరు అని గ్రహిస్తాడు. అప్పటినుండి మనస్సులో ప్రేమ, అసహ్యము, క్రోధము, ఇష్టము మొదలైన అన్ని భావనలు కలుగుతాయి. తద్వారా సంతోషము మరియు దుఃఖము కలుగుతాయి. దేవహుతి ఈ స్థితిని దాటుటెట్లు అని అడుగాగా కపిలుడు ఇలా వివరించాడు. మనస్సు ఏ విధమైన ఉద్వేగ పరిస్థితులకు లోను కాకూడదు. కాని ప్రకృతి ఆతనిపై తన ఒత్తిడి తీసుకువచ్చుట వలన ఈ స్థితి పొందుట చాలా కష్టము. నీటితో నిండిన గ్లాసు నందు ఇతర వస్తువు వేయుట సాధ్యము కానట్లే భగవంతునిపై మనస్సు నిలుపుటతో మాత్రమే ఇతర ఆలోచనలు మనస్సులో చేరకుండా చేయుట సాధ్యమని తెలిపినాడు. మనిషి మనస్సు అనేక విధమైన విషయాలతో ముడిపడి ఉంటుందని ఒక్కసారిగా వాటిని తుడిచివేసి భగవంతుని ధ్యానమునందు నిమగ్నమగు విధానము అడిగినది. కపిలుడు దానికి భక్తి ఒక్కటే మార్గమని, ఇతర భక్తులతో సహవాసము చేసి భగవంతుని అవతార కథలు వినుచూ భగవంతుని స్తుతించుట ద్వారా మనస్సును లోభపరచు విషయముల నుండి విముక్తుడోయి భగవద్ ధ్యానములో ఏకాగ్రత పొందవచ్చును.
మరియు ఒక పవిత్ర ప్రదేశములో నివసిస్తూ అతి తక్కువ ఆహారము భుజించుచూ మిగిలిన జీవులతో వైరముతో కాక ప్రేమతో జీవించిన నెమ్మదిగా మనస్సు ప్రాపంచిక విషయముల నుండి విముక్తి పొంది భగవంతునిపై ధ్యానము కలిగి జీవాత్మ మరియు పరమాత్మ ఒకరే అన్న విషయం తెలుస్తుంది. భక్తుడు అన్ని కోరికలు త్యజించి ముక్తి పొందవలేనన్న కోరిక ఒక్కటియే పొందుతాడు. ఆ విధముగా భగవంతునితో అనుసంధానింపబడినందున లింగప్రసక్తి లేకుండా అందరూ జననమరణములందు ఆసక్తిలేనివారై స్వేచ్ఛ పొంది తద్వారా ముక్తి పొందుదురు అని తెలియచేసినాడు. ఈ విషయములన్నిటితో దేవహుతికి మరియు ఇతర ఆశ్రమనివాసులకు జనానబోధ చేసి కపిలుడు తండ్రివలెనే బిందుసాగర్ వదలి వెళ్ళినాడు. ఆయన ఎచ్చటికి వెళ్ళినను ఋషులు మరియు పెద్దలు ఆయన జ్ఞానమునందు నడచుటకు అర్థించేడివారు. చివరిగా ఆయన సముద్రములోని ఒక దీవినందు స్థిరపడి ఉపన్యాసములు ఇచ్చేడివాడు. అటుపిమ్మట దేవహుతి కపిలుడు ఇచ్చిన సూచనలు పాటించి తన మనస్సులోని లోపములు అన్నియు తొలగించుకోగలిగినది. భగవంతుని ఆనుగ్రహముతో ఆమె శరీరము వదిలివేయగా ఆ శరీరము జ్ఞానవాపి పేరుతో ఒక పవిత్ర నదిగా మారినది. ఈ రోజునకు కూడా ఋషులు తమను శుద్ధి చేసుకొనుటకు ఈ నదినందు స్నానము చేయదురు. మాఘమాసములో వేలకొలది భక్తసమూహములు కపిల మహర్షికి నివాళులు అర్పించుటకు ఆ దీవి సందర్శింతురు. అపవిత్ర ప్రదేశము సిద్ధపూర్ పేరుతో తీర్థయాత్రస్థలము అయినది. సాగరుడు అనురాజు అశ్వమేధయాగము చేసినప్పుడు అతని కుమారులు 60,000 మంది యాగాశ్వమునకు రక్షణగా వెళ్లి అశ్వము కపిలుని ఆశ్రమములో చూసి కాపీలునికి తపోభంగము కావించినారు. అప్పుడు కపిలుని కోపాగ్నికి దగ్ధమైనారు. పిమ్మట తరువాతి వారి వంశములోని భగీరథుడు తపస్సు చేసి గంగను దివి నుండి భూమిపై అవతరింపచేసి గంగతో తమ వంశములోని 60,000 మంది ఆస్తికలపై ప్రసరింపచేసి వారికి సద్గతులు కలుగుటకు కారణమైనాడు. ఆ విధముగా గంగను భూమికి తీసుకుని వచ్చుటకు పరోక్షంగా కపిలుడు కారణము. బిందు సరోవరము అనగా బిందువులతో ఏర్పాటు కాబడిన సరస్సు. మహావిష్ణువుని కన్నీరు ఈ సరోవరము యందు పడినదని నమ్మేదరు. పరశురాముడు తన తల్లికి పిండ ప్రధానము ఇచ్చటనే బిందు సరోవర్ గట్టుపై చేసినాడు. పరశురాముని ఆలయము ఇచట నిర్మించినారు. కపిల మహర్షి తపోస్థలము మరియు తల్లికి మోక్షజ్ఞానము బోధించిన స్థలము. ఆ కారణమున దేశములోని యాత్రికులు వారి తల్లికి ఇచట పిండ ప్రధానము చేయవలెనని తలచెదరు. సిద్ధాపూర్ నందుమాతృకర్మ మరియు పిండ ప్రధానము చేయుటకు బాగుగా తర్పీదు పొందిన అనుభవజ్ఞులైన పండితులు లభించేదరు. సిద్ధాపూర్ నందుకల రుద్రమహాలయ ఆలయము మరియు ముఘల్ కాలములో నిర్మించబడిన జామీ మసీదు జాతీయ వారసత్వ సంపదగా గుర్తించి పురావస్తు శాఖ వారిచే సంరక్షింపబడుచున్నవి. గైక్వాడ్ రాజ్యపాలనలో 1915 లో సుమారు 15,000 రూపాయలు ఖర్చుతో ఏర్పాటు చేసిన గడియార స్తంభము ఇప్పటికినీ కలదు. మాతృప్రేమ అనంతం ముక్తినిచ్చి తీర్చు ఆమె రుణం. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. సెలవు.